భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే ఈ రోజు సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున అందరూ కూడా తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి ప్రార్థన చేసుకోవడం, సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆశీస్సులు అందుకునేట్టుగా ఏదైనా ఈ రోజున సూర్యుడి యొక్క అరుణం మొదలైనవి ఆదిత్య హృదయ పారాయణ చేయడం, లేకపోతే ఆదిత్య హృదయం ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చేయడం, లేకపోతే అలా చేయలేకపోయినా వినడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నిత్యం మనకు కనబడే ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు కాబట్టి ఈ రోజున ఆయన్ని నమస్కరించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, అందులో మాఘమాసం కూడా కాబట్టి తప్పనిసరిగా ఆదివారం సూర్యనారాయణ స్వామి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇంట్లో ఏదన్నా ఆవు పాలతో బెల్లం కలిపిన ప్రసాదం లాంటివి చేసి సూర్యుడికి నివేదించినా అది చాలా ఉత్తమంగా ఆరోగ్యపరమైన అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా చేయలేకపోయినా కనీసం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, సూర్యుడి మీద ఎక్కువ కనబడంగానే మన సూర్య నమస్కారాలు లాంటివి చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైన అభివృద్ధికి అవకాశాలు ఇస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నేటి